అండ్ బి ఆర్ డిజిట్స్. ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్, ఏ అండ్ బి అనేది అంకెలు. 2 9 అవ్వాలని గ్యారంటీ లేదు, 2 0 అవ్వాలని గ్యారంటీ లేదు, 2 9 అవ్వకూడదు. నాట్ బోత్ 9. ఏ అండ్ బి 2 9 అవ్వకూడదు, రైట్? 0 0 ఎట్లా? అండ్ ద రిపీటింగ్ డెసిమల్ 0.ab బార్ ఉంది సార్. దీన్ని ఫ్రాక్షన్ లోకి రాస్తే నాకు ఎంత వస్తుంది? AB/99 వస్తుంది. 0.ab బార్ అంటే AB/99. ఇది చూడండి సార్, AB/99 అంటే రైట్, AB ఏం కావాలి? అండ్ ద రిపీటింగ్ డెసిమల్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ఫ్రాక్షన్ ఇన్ లోయెస్ట్ టర్మ్స్. దీన్ని లోయెస్ట్ టర్మ్స్ గా మలుచుకోవాలి. అంటే ఇప్పుడు 33/99 ఉందనుకోండి, దీన్ని 1/3 గా రాసుకోవచ్చు కదా. 66/99 ఉందనుకోండి, దీన్ని 2/3 గా రాసుకోవచ్చు కదా. ఏబి ఏ వాల్యూలు తీసుకుంటే దీన్ని మళ్ళీ ఇంకా సింప్లిఫై చేయొచ్చు. ఏబిని ఏ వాల్యూలు తీసుకుంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. అంటే ఏబి ఏమవ్వాలి? 99కి కారణాంకం అవ్వాలి. 99కి కారణాంకం అవ్వాలి. 99 అంటే 3 square into 11. మొత్తము 6 కారణాంకాలను మీరు అంటారు, కానీ 6 తప్పు. ఎందుకనంటే కారణాంకాలు ఏంటి? 1 3 11 9 33 99. ఇవే కదా 6 కారణాంకాలు. 1 3 11 99 రైట్, అండ్ 33 అండ్ 99. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి, ఏ అండ్ బి ఏం కాకూడదు? 99 కాకూడదు, 99 కాకూడదు. సో ఏ అండ్ బి ఏ వాల్యూలు తీసుకుంటే మనకు ఫర్దర్ గా రిపీటింగ్ డెసిమల్ ఎక్స్ప్రెస్డ్ లోయెస్ట్ టర్మ్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు. లోయెస్ట్ టర్మ్ లో మనము రిప్రజెంట్ చేయొచ్చు. 1/99. ఏ అండ్ బి 2 0లు కావు, ఏ అండ్ బి 2 9లు కావు. సో ఏబి 1/99, 3/99 1/33, 11/99 1/9, 9/99 1/11, 33/99 1/3, 1 3 11 9 33. 99 యొక్క కారణాంకాలు, 99 యొక్క ఇక్కడ 66, 99 యొక్క కారణాంకం కాదు కాబట్టి అది తీసేశాను. 99 యొక్క కారణాంకం అయి ఉండాలి. ఆ కారణాంకాల్లో ఏ అండ్ బి 2 9 9 రాకూడదు, 99 రాకూడదు. ఎందుకంటే డిజిట్స్ 2 9 కాకూడదు, డిజిట్స్ 2 9 కాకూడదు. ఐడియా క్లియరా? ఏబి ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 99. 99 ఈజ్ 3 square into 11 power 1. మొత్తము 6 వచ్చాయి. 6లో ఏ 9 బి 9, 6లో ఏ 9 బి 9 వేయకూడదు. ఎందుకంటే అక్కడ క్వశ్చన్ లో నన్ను అడిగాడు ఏ అండ్ బి 2 కూడా 9 కాకూడదు అన్నాడు. 99 యొక్క కారణాంకాలు చేసి ఏ అండ్ బి 2 9 ఉన్నది తీసేయాలి, ఏ అండ్ బి 2 9 ఉన్నది తీసేయాలి. ఇది కూడా నాకు ఒక ఎగ్జామినేషన్ లో అడిగిన క్వశ్చన్ సార్. ఇక్కడ చూడండి సార్, క్వశ్చన్ ఏంటంటే n/810. n/810 ఈజ్ 0.9A5. దీని మీద బార్ 0.9A5 9A5 9A5 అదే కదా రిపీట్ అవుతుంది. అంటే n/810 అవుతే ఇదేమవుతుంది? 9A5/999. 9A5/999. ఇక్కడ వరకు క్లియరా సార్? సో 3 270ల, 3 333ల, 3 90ల, 3 1ల, 3 30ల, 3 37ల. అంటే n అనేది 9A5/37 into 30 రావాలి. n అనేది 9A5/37 into 30 కావాలి. 37 30ని డివైడ్ అవ్వట్లేదు, 37 9A5ని డివైడ్ చేయాలి. సో 9A5ని 37, ఇదేమో 5 తోటి ఉంది, 7 5 తోటి చేస్తే ఎంత వస్తుందో చూద్దాం.
15 అయితే బాగా తక్కువ అవుతుంది, 25 వేసి చూద్దాం. 25 7s are 175, 25 3s are 75 plus 17 925. అంటే ఏ వాల్యూ 2 అవుతుంది. 9A5 అనేది 2 తోటి డివైడ్ అవుతుంది, అంటే n ఏమవుతుంది 17 into 30 అవుతుంది, 510 అవుతుంది. సో n అనేది 510, రైట్. కాబట్టి ఏ ఏమవుతుంది 925, ఏ ఏమో 2, ఏ ఏమో 2, n+a కనుక్కోవచ్చు. చాలా ఈజీ ప్రాబ్లం మీరు అర్థం చేసుకుంటే. n/810 ఈజ్ 0.9A5 బార్, 9A5 by 999. ఈ రెండింటినీ సింప్లిఫై చేస్తే నాకు ఇది వచ్చింది 37. దీన్నన్నా డివైడ్ చేయాలి, దీన్నన్నా డివైడ్ చేయాలి. 30ని డివైడ్ చేయట్లేదు కాబట్టి 9A5ని డివైడ్ చేస్తుంది, 9A5ని డివైడ్ చేస్తుంది. కాబట్టి n వాల్యూ ఎంత అయింది 17 into 30. 17 into 37 25s are sorry 37 25s are. n వాల్యూ ఎంత అయింది 750 అయింది. ఏ వాల్యూ ఎంత 2. ఐ హోప్ ఇక్కడ అర్థమైంది కదా సార్. 37ని ఇక్కడ నేను 25 ఎలా వేసానంటే ఇక్కడ చూడండి సార్, 7 5ల 35. సో ఇది 5 మల్టిపుల్ కావాలి. 37 into 30 వేస్తే 1000 దాటుతుంది కాబట్టి 1000కి తక్కువ ఉండాలి కాబట్టి 25 వేసుకున్నాను. 25 7s are 175, 5 17 క్యారీ 74 ప్లస్ 25 7s are 175, 5 17 క్యారీ 75 ప్లస్ 17 925. అంటే ఏ వాల్యూ ఎంత ఉండాలి 2 ఉండాలి. 37 ఎన్నిసార్లు పోయింది 25 టైమ్స్ పోయింది. ఇది 25 సార్, ఇది 25. n అనేది 25 into 30, 25 into 30 ఎంత 750. n అనేది 750, a అనేది 2. n అనేది 750, a అనేది 2. నగేష్ క్లియర్ అయిందా? ఏం లేదు కన్నా. 9A5 అనేది 37తో డివైడ్ అవ్వాలంటే ఏ వాల్యూ ఎంత ఉండాలి, ఏ వాల్యూ ఎంత ఉండాలి? n ఏమో 750, ఏ ఏమో 2, n+a ఎంత 750 + 2 750.